అన్న నమస్కారం అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చూస్తూ మీ గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ రాజశేఖర్ గారికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వర్గం అని అంటే బాగా వ్యతిరేకంగా మాట్లాడతారు, బాగా కోపం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకన్నా కారణం ఏంటి? అది ఒక డిబేట్లో అంటే ఒక కాపు నాయకుడు జర్నలిస్టు సత్య ఇంటికి నాకు మధ్యలో జరిగిన ఒక టీవీ డిబేట్లో జరిగింది. కాకపోతే కమ్మ అని కాదు, కుల అహంకారం ప్రదర్శించడానికి నేను వ్యతిరేకిని. ఇప్పుడు రేణుకా చౌదరి ఉన్నారు. ఆమె ఏమంటారు, విజయవాడలో కనకదుర్గమ్మ ఒక టెంపుల్ ఉంది. అక్కడ విజయవాడలో ఒక నానుడి ఉంది, పాతకాలం నుంచి ఎప్పటి నుంచో, కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు. దాని అర్థం ఏంటంటే కొండ పైకి పోతే అమ్మవారికి మొక్కాల, కొండ కిందికి వస్తే కమ్మవారికి మొక్కాల, దేవుళ్ళతో సమానం అన్నట్టు. ఓకే, దాన్ని ఏమంటారు మనం, దానికి నేను వ్యతిరేకం. కుల అహంకారం అంటే కమ్మ వాళ్ళకి అది ఎక్కువ ఉంటుందనా? మరి కమ్మవారు అంటే ఎవరు అంటున్నారు? మరి అందరు అట్లా ఉంటారు కదా. ఆమె ఖండించాలి కదా. కమ్మ సంఘం ఉంది కదా, కమ్మ సంఘము ఈ రేణుకా చౌదరి ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆమెని మేము డిజోన్ చేసుకుంటున్నాము, ఆమెను బహిష్కరిస్తున్నాము, ఆమె ప్రకటన ఖండిస్తున్నామని కమ్మ సంఘం లెటర్ హెడ్ మీద చాలా సంఘాలు ఉంటాయి. ఒక లెటర్ హెడ్ మీద రావాలి కదా. మనుషులందరూ ఒకటే, మనది ప్రజాస్వామ్యము, గణతంత్ర దేశము, అందరూ సమానులే, కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని రేణుకా చౌదరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కమ్మ సామాజిక వర్గం నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నది అని రావాలా కదా స్టేట్మెంట్. అట్లనే ఒక ఆయన ఒక స్టేజ్ మీద ఫంక్షన్లో మాట్లాడుతూ కమ్మ వాళ్ళ బ్లడ్ అంట, వాళ్ళ రక్త కణాలన్నీ క్రమశిక్షణతో పోతూ ఉంటాయంట. యమరాజు దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఏందయ్యా అంటే ఇది కమ్మవారి బ్లడ్ చాలా క్రమశిక్షణతో పోతూ ఉంటుంది అని చెప్పి ఆయన ఏం చెప్తాడు, కమ్మవారు ఎవరైనా సరే బ్లడ్ ఇవ్వాలనుకుంటే కమ్మవారికే ఇవ్వండి, బ్లడ్ ఎక్కించుకోవాలంటే కమ్మవారి నుంచే ఎక్కించుకోండి అని చెప్పి ఇంకో మాట ఏం చెప్తాడు, చిత్రగుప్తుడు యమధర్మరాజు మాట్లాడుకుంటున్నట్ట నా యమలోకంలో, చిరంజీవి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయాడు అంటే ఆయనలో కమ్మ రక్తం లేదు కాబట్టి ముఖ్యమంత్రి కాలేదు, ఆయన కమ్మ రక్తం ఎక్కించుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు అని ఒక స్టేజ్ మీద ఈ వీడియో మనకి సోషల్ మీడియా అందుబాటులో ఉంది. మరి వాళ్ళ మీద కేసు ఎందుకు లేదు? ఎట్లా అంటావురా, కేసు ఎందుకు లేదు వాళ్ళ మీద? ఇది కులహంకారం కదా. అదే విదేశాల్లో అయితే ఇది రేషియల్ కామెంట్ కింద యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. విదేశాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఆ స్టేట్మెంట్ దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకొని మురిచిపోతూ మైమర్చిపోతూ ఎవరి కులం గురించి వాళ్ళు గొప్ప చెప్తే గొప్పనే అన్నట్టు కదా. ఎట్లా గొప్ప? మా కులమే గొప్ప అంటే ఎట్లా? కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటే దానికి నేను కౌంటర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కొండపైకి వెళ్తే అమ్మవారికి మొక్కుతాం, కొండ కిందకు వస్తే కమ్మవారిని తొక్కుతాం. ఎట్లా అనిపిస్తుంది? మరి స్టేట్మెంట్ ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తారు, జాగ్రత్త. మరి కాదు, ఆ స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఇదే సమాధానం నాది. ఎవరైతే కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అనే భావనలో ఉన్నవారో వాళ్ళకి నా స్టేట్మెంట్ ఇదే, కొండపైన అమ్మవారికి మొక్కుతాం, కొండ కింద కమ్మవారిని తొక్కుతాం. అంటే ఒక పర్టికులర్ ఒక కమ్మ సామాజిక వర్గం అనే కాదు, ఏ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాన్ని హైప్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు టార్గెటెడ్ గా కమ్మ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు? మరి మరి వేరే వేరే కులాలు ఎవరు అన్నారు ఇట్లా కొండపైన అమ్మవారు కొండ కింద ఏది అని ఎవరు అన్నారు? వీళ్ళే ఎందుకంటారు? చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు. ఉదాహరణకు చెప్తున్నాను నేను, గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థ అంతా కూడా రెడ్ల చేతిలోనే ఉండాలి, అది కనీసం పేద రెడ్లైనా పెద్ద రెడ్లైనా కూడా వార్డు మెంబర్ నుంచి సైతం సీఎం వరకు రెడ్ల చేతుల్లోనే రాజకీయం ఉండాలి, అప్పుడే ఈ వ్యవస్థనంతా రెడ్లే కాపాడుతారు అని మాట్లాడింది. అందులో కూడా తప్పు ముమ్మాటికి తప్పు. ఒక కులానికి టాలెంట్ ఉండదు, ఏ కులానికి టాలెంట్ ఉండదు. టాలెంట్ అనేది వేరది, అది జన్మతః వస్తుంది. దానికి హార్డ్ వర్క్ కూడా యాడ్ అయితేనే టాలెంటెడ్ మనిషి అవుతారు. కులానికి టాలెంట్కి సంబంధం లేదు. అది రేవంత్ రెడ్డి అన్నా కానీ, నరేంద్ర మోడీ అన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి అన్నా కానీ, చంద్రబాబు నాయుడు అన్నా కానీ, పవన్ కళ్యాణ్ అన్నా కానీ, అది యాంటీ డెమోక్రటిక్. నువ్వు కాన్స్టిట్యూషన్ని అవమానిస్తున్నావు. నువ్వు అందరూ సమానమే అన్నప్పుడు నా కులానికి ప్రత్యేకత ఉన్నదంటే అది శిక్షార్హమైన నేరం. అది రాజశేఖర్ అన్న, నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన ఒక జనసేనకు సంబంధించిన ఒక నాయకుడు ముక్కా శ్రీనివాస్ అని చెప్పి, ఆయన బహిరంగంగా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మిమ్మల్ని చంపేస్తామని మాట్లాడుతున్నాడు. ఇంకెవరో థ్రెటనింగ్ కాల్స్ మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎందుకు మీరు పొద్దున్న లేస్తే జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళు మిమ్మల్ని
బెదిరించే స్థాయి దాకా రావడం ఇదంతా మీకు కొంచెం ఇబ్బందికరమైన అంశం లెక్క అనిపించదా ఇప్పుడు? పవన్ కళ్యాణ్ ఎటువంటి వాళ్ళని తయారు చేసిండో అర్థమవుతుంది. అది కూడా బహుశా ఒక ఛానల్ డిబేట్లో ఆయనను కూడా పవన్ కళ్యాణ్ తిట్టమన్నాడు ఏంది? మీరు అట్లే మాట్లాడేటట్టున్నారు. అటువంటి వాళ్ళని నేను ఒక లెటర్ హెడ్ మీద ఇవ్వాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నేను ఏమన్నాను, అతను ఏమన్నాడు, నన్ను వైసీపీ అనలిస్ట్ అన్నాడు. నువ్వు నన్ను వైసీపీ అనలిస్ట్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీ అంటానా నేను? నువ్వు నన్నంటే నేను నిన్ననా నీ పవన్ కళ్యాణ్ అంటా నేను. ఎందుకు ఆయన ఎందుకు అన్నారు? ఎందుకు అనకూడదు? ఇప్పుడు ఆయనకి ఎందుకు అనిపిస్తుంది నేను వైసీపీ అనలిస్ట్ అని? ఆయన ఏమంటాడంటే నేను వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నా కాబట్టి. మరి నాకు కూడా పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినాయకుడు కనబడతలేడు, చంద్రబాబు నాయుడు బినామీలా కనబడుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి ఒక పార్టీ అంటూ ఏం లేదంటారా? ఇప్పుడు ఆయనకి నేను వైసీపీ అనలిస్ట్గా కనబడితే ఓకే, పవన్ కళ్యాణ్ చర్యలు, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీలాగా నాకు కనబడుతున్నాడు. ఆయన భావం ఆయన వ్యక్తపరిచినప్పుడు నా భావం నేను ఎందుకు వ్యక్తపరచకూడదు? ఆయన ఏమంటాడు, నువ్వు నన్ను పవన్ కళ్యాణ్ ఎందుకంటావు, నేను చంపేస్తా అంటున్నాడు. అటువంటి ఉన్మాదులను తయారు చేసిండు పవన్ కళ్యాణ్. వ్యక్తి పూజ మానసిక రోగులని, ఉన్మాదులన్నీ తయారు చేసిండు పవన్ కళ్యాణ్. ఈ మాట మీరే అంటారు, ఎక్కడ పోయినా ఇట్లా అన్నారు కదా. మీరు గూగుల్లో చూడండి, ఉద్దండులను తయారు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన తయారు చేసిన రాజకీయ ఉదండలని ఇదే ముక్కా శ్రీనివాస్. అరే పవన్ కళ్యాణ్ అనగానే అంత చీప్గా తీసి పడేస్తారు కన్నా మీరు, ఎందుకు అట్లా? ఏమున్నది పవన్ కళ్యాణ్లో? మన అంటే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా పిచ్ అనేది చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. దేశంలో మనము 140 కోట్ల జనాభా, ప్రపంచంలోకి వెళ్ళి అత్యధిక జనాభా ఇప్పుడు మనదే, 143 కోట్లు ఎంత వస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిస్తే మనం 9 కోట్ల మంది ఉన్నాం. దేశం మొత్తం మీద మనం జనాభా ఎంత అయ్యా బాబు అంటే 6.7% ఎంత ఉంటాం మనం. 6.7% అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 6.7% జనాభా. మరి దేశం మొత్తంలో ఉన్న థియేటర్లలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉండాలి జనాభా దామాషా ప్రకారము? 6.7%, 8%, 10% ఉంటే పర్వాలేదు. కానీ దేశంలో ఉన్న సినిమా థియేటర్లలో 30% ఇక్కడే ఉన్నాయి. అంటే ఉండాల్సిన జనాభా దామాషా కంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. 4 times 7 4 28, 4.5 5 times దాకా ఉన్నాయి. సరే సినిమా థియేటర్లు ఎక్కువ ఉన్నాయి, వేరే రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ సినిమా థియేటర్లు ఉన్న సీటింగ్ కెపాసిటీ తీసుకుంటే ఇతర రాష్ట్రాల్లో 500 600 ఉంటాయి థియేటర్కి. అన్ని థియేటర్లో పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా అదే కాదబ్బా, నేను చెప్పనియండి, మొత్తం చెప్పనియండి ప్రజలకి. మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లెక్కనే కనబడుతున్నారా? మేము ప్రజల ఫ్యాన్స్. అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్కి 1000 నుంచి 1200 సీట్లు ఉంటాయి. అంటే ఇతర రాష్ట్రాల కంటే డబుల్ సీట్లు ఇక్కడ ఉంటాయి. సినిమా థియేటర్లేమో 4 రెట్లు ఎక్కువ, సీట్లేమో డబల్, అంటే 8 రెట్లు ఎక్కువ సీట్లే అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ, మన రాష్ట్రంలో ఆక్యుపెన్సీ చూస్తే వాళ్ళ దగ్గర 30% 40% ఆక్యుపెన్సీ ఉంటే మన దగ్గర 70% 80% ఆక్యుపెన్సీ ఉంది. ఈ లెక్కలన్నీ ఒక స్టాటిస్టికల్ దీంట్లో పెట్టి ఏందయ్యా దీని సారాంశం అంటే, ఇతర రాష్ట్రాలలో ఒక వ్యక్తి ఒక సినిమా చూసి రెండో సినిమా చూసే గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 20 సినిమాలు చూస్తారు. 2 సినిమాలు చూసే గ్యాప్లో వాడు ఒక సినిమాని చూసి ఇంకో సినిమా చూసే గ్యాప్లో ఏపీ ప్రజలు 20 సినిమాలు చూస్తున్నారు. అంటే సగటున 3 గంటలు అనుకున్న 6 గంటల్లో 20 సినిమాలు చూస్తారు. కాదండి, వాడు ఒకడే ఈ వారం ఒక సినిమా, సగటున అందరు సినిమా చూడరు కదా, యావరేజ్ పర్ పర్సన్ ఒక సినిమా చూసి ఇంకో సినిమా చూసే సమయంలో మన వాళ్ళు 20 సినిమాలు చూస్తున్నారు. అంటే మనకి అంత ఖాళీ టైం ఉంది. అంటే మన ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదక సమయం అంత వృధా చేస్తున్నాము. అంటే తెలుగు రాష్ట్రాల ఉత్పాదకత అంత సంకనాకిస్తున్నారు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇది సినిమాకు ఉన్న పిచ్చి. దానికి కుల పిచ్చి ఒకటి ఆడైంది ఆంధ్రాలో. నా కులమోడు హీరో అయితే ఆల్రెడీ సినిమా పిచ్చి ఉంది, దానికి కులం పిచ్చి యాడ్ అయితే ఇట్లా తయారవుతారు, మానసిక రోగులు తయారవుతారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను తిరుపతిలో వినోద్ రాయల్ అని, నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అనుకొని కొట్లాడుకొని కత్తి తీసి పొడిస్తే ఒకటి చచ్చిపోయింది. ఆకు వీడిని ఒక ఊరుంది, ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాట్లాడుకుంటాడు, నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప. ఒక చెక్క తీసుకొని నెత్తి మీద కొడితే ఆడ చచ్చిపోయిండు. దీన్ని ఏమంటారు, ఉన్మాదం అంటారా ఏమంటారు? అంటే ఈ ఉన్మాదానికి కారణం పవన్ కళ్యాణ్. వ్యక్తి పూజ మానసిక రోగం. నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప. ఎవడయ్యా హీరో? సినిమా హీరో నీకు ఏం చేసిండు? నువ్వు పుట్టినప్పుడు మీ మదర్ హాస్పిటల్కి పోతుంది, డెలివరీ చేయాలి. డెలివరీ చేసిన డాక్టరా, నర్సా,
కాదు. నువ్వు స్కూల్లో చేరితే ఒక టీచర్ కావాలి, నువ్వు చదువు కాలేజ్కి వస్తే ఒక లెక్చరర్ కావాలి. వీళ్ళు ఈ సినిమా వాళ్ళు ఏమన్నా చదువు చెప్పినరా? చదువు చెప్పలే. మీ ఇంట్లో ఎవరికైనా సరే హార్ట్ అటాక్ వస్తే ఏమన్నా బతికిచ్చిందా? కాదు. అరే నువ్వు బతుకుండటానికి గాలి నీరు ఆహారం కావాలి. గాలి నీరు దేవుడు ఇస్తున్నాడు, ఆహారం రైతు పండిస్తున్నాడు. ఈయన నీకు ఆహారం అందిస్తుండా? ఆహారం అందిస్తలేడు. పోనీ దేశం సరిహద్దు మీద సైనికులు సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, నా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకొని వెళ్ళని. రియల్ లైఫ్లో అది చేస్తున్నారు ఎవరు? మీద కూడా సినిమా ప్రభావం బాగున్నట్టుంది. చెప్తున్నా నాకు సినిమా ప్రభావం అసలు ఉండదు. చూడరా మీరు? నాకు నవ్వు వస్తుంది సినిమాలు చూస్తే, కామెడీ సీరియస్ యాక్షన్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. మా ఇంట్లో నేను వస్తే టీవీ సీరియల్ అన్ని బంద్ అయిపోవాలా, నాకు అంత ఎలర్జీ అవంటే. అయితే సరిహద్దులో సైనికుడు ఏం చెప్తాడు? నా దేశ ప్రజల మీద టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళంటాడు. అదే సినిమా ఒక హీరో చెప్తే విజిల్స్ వీళ్ళు వేస్తారు, కానీ సైనికుడు గౌరవం లేదు. అంటే ఒక సినిమా హీరో చేయంది చేసినట్టు, జరగంది జరిగినట్టు, లేని ఉన్నట్టు చేసి మిమ్మల్ని ఎరిపుకొని చేసినందుకు అవునా? వాళ్ళు చేసేది ఏంది? కథ రియలా? కథ రియల్ కాదు. ఆ కథలో వాళ్ళు పోషించే పాత్ర రియల్ కాదు, వాళ్ళు చేసే ఫైట్లు రియల్ కాదు, వాళ్ళు చేసే డ్యాన్సులు రియల్ కాదు. అంటే మిమ్మల్ని ఎరిపుకొని చేస్తున్నాడు. మీరు ఎరిపుకొని చేసినందుకు వాడిని ఎంత గౌరవిస్తుంటే నువ్వు ఎంత పెద్ద ఎరిపుకు అని చెప్తున్నాను నేను. ఈ పిచ్చి, దీన్ని పిచ్చి అనకపోతే ఏమంటారు? నీ జీవితంలో నువ్వు పొద్దున లేస్తే రాత్రి పండుకొని మళ్ళీ 24 అవర్స్లో సినిమా అనేది లేకపోతే నీ జీవితానికి జరిగిన ఇంటరప్షన్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం, కరెంట్ కావాలి. సింగరేణి కాలేజీలో కాలేజెస్లో ఎవరైనా సరే బొగ్గులు స్ట్రైక్ చేసిండ్రు, కరెంట్ ఆగిపోతుంది. అంటే వాడు లేకపోతే నీ కరెంట్ లేదు. నువ్వు ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలి. నీ బోర్వెల్లోడు, వాటర్ వర్క్స్ వాళ్ళు, ప్లంబరు వీళ్ళందరూ లేకపోతే నీకు నీళ్ళు రావు. నువ్వు బయటికి పోతే బైక్ పంచర్ అయితే వాడు కావాలి. ఎవరెవరు లేకపోతే నీ జీవితం ఆగిపోతాయో వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వట్లే. ఎవరితో నీకు సంబంధమే లేదో, వాడు ఉన్నా లేకపోయినా నీ జీవితం రొటేషన్ నడుస్తూనే ఉంటుందో వాడికి నువ్వు గౌరవం ఇస్తున్నావు. సినిమా జీవితం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి, సేవా కార్యక్రమాలు. చెప్పండి, లిస్ట్ చెప్పండి నాకు. మొన్న ఏదో లిస్ట్ వచ్చింది నాకు కూడా వాట్సాప్లో. అంత టోటల్ చేసిన 2 కోట్లో 3 కోట్లో వెళ్తే మొత్తం అంత టోటల్ చేస్తే 2 కోట్లో 3 కోట్లో ఏమో అయింది. అది మొత్తం టోటల్ చేస్తాను నేను. ఆయనకు 2 లక్షలు, ఈయనకు 10 లక్షలు. కేవలం 2 కోట్లేనా? సైనికులతో కూడా కలిపితే 5 కోట్లు ఎంతో అయింది. సైనికులు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చింది కదా. సైనికు 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చిందో అది కూడా చెప్తా. ఆయన ఇన్సూరెన్స్ క్రియాశీలక సభ్యత్వం. మీరు 2 కోట్లు 5 కోట్లు అంటారు, వాళ్ళ అభిమానులేమో ఆయనకు వచ్చిన సినిమాల సైతం 100 కోట్ల రూపాయలు సైతం ప్రజలకు ఫుట్పాత్ మీద పడుకోవాలి కదా. కాళ్ళు ఎట్లా ఉన్నాయి, బిల్డింగ్ ఎట్లా ఉన్నాయి, ఆయనకి ఇంకా అప్పు తీసుకొచ్చి మరీ సేవ చేస్తాడు. అదే చెప్తా కదా. ఇప్పుడు ఆయన చేసిన టోటల్ మొత్తం తీయండి. ఆయన కార్ లోన్ మీద నడుస్తుందంట, ఇల్లు కూడా. అవునబ్బా, ఆయన కూడా గిరివి మీదనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర గిరివి పెట్టిండు ఆయన కూడా. పవన్ కళ్యాణ్ కూడా తాకట్టులోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర. తాకట్టు ఉన్నారా? మీరు ప్రతి ఇంటర్వ్యూలో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు అని మాట్లాడరు. మీరు నిజంగా ఆధారాలతో మాట్లాడతారా, లేదంటే ఏదో ఊహాజనికమైన అంశాలను? ఇప్పుడు మొన్న మీరు అన్నారు, ఇందాక మీరు అన్నారు కదా, సత్య ఇంటికి మీకు గొడవైంది, మీకు రాష్ట్రం అంటే ప్రేమ లేదు, కమ్మ కులం అంటే ద్వేషము అన్నాడు. ఆయన కమ్మ కుల పిచ్చి, ఆయన నిజంగా కాపు కుల పిచ్చి. ఆయనకి రాష్ట్రం అంటే ప్రేమ లేదు సత్య ఇంటికి. నాకు మీరు ఏ ఇంటర్వ్యూలో చూడండి, ఇది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అని. నేను ఏ పనిలో ఉన్నా నాకు ప్రత్యేక హోదా కావాలని బ్యాడ్జ్ ద్వారా అడుగుతున్నాను నేను. గతంలో టీడీపీ వాళ్ళు కూడా పార్లమెంట్ లో పోరాడారు కదా ప్రత్యేక హోదా. పార్లమెంట్ లో పోరాడిన తర్వాత నోరు మూసుకున్నారు కదా. ఏ పార్టీ పోరాడట్లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ పోరాడలేదు. నేనైతే 24/7 నా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకి కీలకమైన ప్రత్యేక హోదా కావాలని 24/7 నా గుండె స్పందన తెలియజేస్తున్నా. సత్య ఇంటి గారికి చెప్తున్నాం ఇంటర్వ్యూ ద్వారా, నాకున్న రాష్ట్రం పట్ల నాకున్న బాధ్యతలో కోట వంతు మీకు లేదు. మీకు ఏం కావాలా? కేవలం కులపిచ్చి పవన్ కళ్యాణ్ అనేవాడు సీఎం కావాలా. వాడెంత సన్నాసి దద్దమైనా సరే వాడే సీఎం కావాలి. వాడు చంద్రబాబు నాయుడు దగ్గర లోపాయికారి అంటే ప్యాకేజ్ ఉన్నదని రుజువు ఆధారాలతో సహా చెప్పిన ఆయనకి. సత్య ఇంటి గారిది స్క్రీన్ షాట్ పెడతా మీకు, దయచేసి డిస్ప్లే చేయండి స్క్రీన్ మీద. ఎడిటర్ గారి స్క్రీన్ షాట్ ఈ టాపిక్ వచ్చినప్పుడు డిస్ప్లే కావాలా. మీకు స్క్రీన్ షాట్ పెట్టినా చదవండి. అది పైన ఎవరికి పంపిస్తాం ఇది మెసేజ్? సత్య ఇంటి గారికి. ఆయన దానికి రిప్లై ఇచ్చిండు, రిమార్క్ చేసి చదివినా సార్ ఎక్సలెంట్ అండ్ వాలిడ్ పాయింట్స్. దేనికోసము, దేనికి ట్యాగ్ చేసినారు అది? అది చదవండి ఫస్ట్. అమరావతి రైతులకి అమరావతి రైతులను దారి పొడవునా ప్రజలు అడగవలసిన 1/2 డజన్ ప్రశ్నలు. సో ఇది డేట్ ఎప్పుడు ఉంది? సెప్టెంబర్ 14th. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది?
2 years అయింది. సో సత్య ఇంటి గారికి దాంట్లో ఏం చెప్పినానంటే అమరావతిలో లక్షల కోట్ల దోపిడీ జరిగింది. ఓకే. సత్య ఇంటి గారికి, దాసరి రాము గారికి, కాపు నాయకులందరికీ నేను చెప్తున్నా. ఇది నేను ఎప్పుడు చెప్పాను? 14 సెప్టెంబర్ 2022 సత్య ఇంటి గారికి పంపించాను నేను. అది అమరావతిలో లక్షల కోట్ల దోపిడీ ఎట్లా జరిగింది అనే అంశము పవన్ కళ్యాణ్ బయట పెట్టాలి, ప్రజల సమక్షంలో పెట్టాలి అని చెప్పిన నేను చెప్పిన అన్ని వ్యాలిడ్ పాయింట్స్ కరెక్ట్ అని అన్నాడా? అంటే అమరావతిలో అవినీతి జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ విషయం మరి నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్కి ఈమెయిల్ పెడితే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు నరేంద్ర మోడీకి మనం ఒక లెటర్ రాసిండు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయిస్తుంటే అందులో ఆ భూమి కొన్న దాంట్లో లక్షలాది రూపాయల అవినీతి జరిగింది అని నరేంద్ర మోడీకి లెటర్ రాసిండు. పవన్ కళ్యాణ్కి మరి ప్రజాధనం దోపిడీ జరిగిపోతే చాలా బాధ వేసింది కదా. లక్షల కోట్ల దోపిడీ గురించి నీ ఆఫీస్కి ఈమెయిల్ పెడితే నువ్వు ఎందుకు ప్రధానమంత్రికి లెటర్ రాయలేదు పవన్ కళ్యాణ్? నీకంత వాటా ఉన్నది, వాటా లేదా? ప్రధానమంత్రికి లెటర్ రాయి. నువ్వు గమ్మునున్నావంటే నీకు వాటా ఉన్నది. ఆధారాలతో చెప్తురా లేదంటే ఆధారాలు అది సత్య ఇంటికి పంపించిన ఆధారాలు అదే నేను చెప్పేది. లక్షలాది కోట్ల రూపాయలు. వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్య పేర్లతో సహా చెప్తారు. ఆయన ఈమెయిల్ 6 స్క్రీన్ షాట్ చూపిస్తా మీకు. వాళ్ళ పార్టీలో ఏ నాయకుడికి పంపించినానో స్క్రీన్ షాట్తో సహా చూపిస్తా. లక్షలాది కోట్ల రూపాయలు అమరావతిలో ఎట్లా అవినీతి జరిగిందని ఆధారాలతో సహా చూపిస్తే దాని గురించి లెటర్ రాయడు. ఎందుకు రాయడు? అదే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కి. రాజశేఖర్ అన్న, మీరు ఇంత ధైర్యంగా ఆయనను విమర్శించడానికి కారణం ఏంటంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుసుకొచ్చి ఇట్లా బయట ఇది పార్టీలో జరిగిన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు. అప్పుడు తెలియదు నాకు. 2020లో నేను చెప్పిన ఫస్ట్ టైం ఇది. సో మీకు వాటా లేకపోతే, అమరావతి దోపిడీలో వాటా లేకపోతే నరేంద్ర మోడీకి లేఖ రాయండి. చంద్రబాబు నాయుడు పార్టీ భూస్థాపితం అయిపోతుంది. నువ్వే కింగ్. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు. ఇదిగో ఆధారాలు. నేను క్లీన్. నాకు ఓటేమని అడుగు. నువ్వు సీఎం అవుతావు కదా, ఎందుకో ఓట్లేదు. నువ్వు ఎందుకు అనట్లే? సరే, మీరు చెప్తున్నట్టు ఒకవేళ అమరావతిలో అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాస్తే మీరు ఆ పార్టీకి మద్దతు తెలుపుతారా? జెండా మోస్తా నేను పవన్ కళ్యాణ్ గారు. పక్కా. మళ్ళొకసారి అడుగుతున్నా, 100% చెప్తున్నా. అమరావతిలో లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ మోడీకి లేఖ రాస్తే నేను మళ్ళీ జనసేన పార్టీలో చేరి ఏ పదవి లేకుండా, రోజు కూలీ కూడా లేకుండా నా సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని గ్రామానికి తిరిగి ప్రచారం చేస్తాను. ఇప్పుడున్న కార్యకర్తలంతా రోజువారీ కూలీలా? రోజు కూలీ అంటే వాళ్ళకి పెట్రోల్ డబ్బులు, భోజనం ఖర్చులు కొంతమందికి ఇస్తున్నారు కదా. నాకు అది కూడా అవసరం లేదు. నా సొంత ఖర్చుల మీద వెళ్తా అని చెప్తున్నా. అంటే మీరు చెప్తున్న దాంట్లో ఆయన రాయడానికి మీరు కాన్ఫిడెన్స్ గా చెప్తారు. ఆయన వాటా ఉన్నదని చెప్తున్నా కదా. అదే ఆయన ప్యాకేజీ. ఆయన ప్యాకేజ్ అదే. అమరావతి భూముల్లో ఉన్న వాటానే ఆయన ప్యాకేజీ. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అదేనా? అదే. ఎందుకంటే ఎన్నికల కంటే ముందర ఏమన్నాడు? కర్నూలు పోయి ఏమన్నాడు? కర్నూలే నా మనసుకు రాజధాని అన్నాడు. అక్కడ ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. విశాఖపట్నం పోయి ఏమన్నాడు? విశాఖపట్నం రాజధాని అయితే బాగుంటుండే అన్నాడు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టిండు. అమరావతి వచ్చి ఏమన్నాడు? ఇది ఒక కులానికి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నాడు. ఏం చెప్పాలి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజుల ప్రకటన చేసిండబ్బా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలా? ఒక బొకే తీసుకొని, ఇంత పెద్ద బొకే, ఇంకా ఇంతకంటే ఆయన 6 ఫీట్ బొకే, 6 అడుగుల బుల్లెట్ కదా, ఒక 6 అడుగుల బొకే తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు నేను కర్నూలు పోయి కర్నూలే నా మనసుకు రాజధాని అంటే అక్కడ ప్రజలందరూ చప్పట్లు కొట్టినారు. విశాఖపట్నం పోయి విశాఖపట్నం రాజధాని అంటే అక్కడ ప్రజలందరూ చప్పట్లు కొట్టినారు. మనసులో ఉన్న ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేసినారు. ఒకే చోట హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇక్కడ పెట్టి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ 3 చోట్ల పెట్టలేము కదా. 3 డివైడ్ చేసి 3 ప్రాంతాలకు ఇచ్చినారు. కాబట్టి మీ ఆలోచన నా మనసుకు దగ్గరగా ఉన్నది, ధన్యవాదాలు అని థ్యాంక్స్ చెప్పాలి కదా. మరి ఒడ్డున పడ్డ చేపలకు గిల్ల 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 ఎందుకు కొట్టుకుంటున్నావు? నీకు అందులో వాటా ఉంది కాబట్టి. అవన్నీ డ్రామా. కర్నూలే నా మనసుకు రాజధాని అని చెప్పింది డ్రామా. విశాఖపట్నం రాజధాని అయితే బాగుంటుందని చెప్పింది డ్రామా. అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అవుతుందని చెప్పింది డ్రామా. అది ఓట్లు చీల్చడం కోసం చేసిన డ్రామా. వాస్తవం ఏంటంటే 3 రాజుల ప్రకటన రాగానే అమరావతి పరిగెత్తి కంచెలు దూకి తల ఎగరేసి కాళ్ళు విసిరి చేతులు విసిరి పోలీసులతో గొడవపడి ఒక స్టాక్ బ్రోకర్ తన యావదాస్తి కోల్పోతే ఎట్లా ఉంటుందో పవన్ కళ్యాణ్ కూడా అట్లనే ఉన్నాడు ఆ రోజున. ఇవన్నీ చూస్తే కళ్ళకు కట్టినట్టే కనపడుతుంది పవన్ కళ్యాణ్కి అమరావతిలో వాటా ఉంది. 5 పైసలా 10 పైసలా పావలానా మనకు తెలియదు. కానీ మీరు గ్రహించినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు ఇట్లా మాట్లాడతారనడానికి అందుకనే మేమేం చేస్తున్నామంటే ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అవినీతికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు,
వైసీపీ కార్యకర్తలు నాయకులు ఈ సంక్రాంతికి అందరూ ఊళ్ళోకి వస్తారు కదా, మీ ఊళ్ళలో నేను ఏదైతే నివేదిక పంపించినానో ఆ నివేదికను ఒక ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించమంటున్నా. ఈ సంక్రాంతికి ఈ రోజు మొదలు ఆ మొత్తం సమగ్ర సమాచారం మీకు నేను ఫ్లెక్సీ రూపంలో పంపిస్తాను. నేను 10 అడుగులు 15 అడుగులు హైట్ ఫ్లెక్సీ, ఎక్కడెక్కడైతే అందరూ జాతరలు జరుగుతాయో లేకపోతే అందరూ భూమి గుర్తారో లేకపోతే టెంపుల్ దగ్గరనో ఫ్లెక్సీ ఏర్పాటు చేయండి. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే అందరికి తెలుస్తుంది. నమ్మినోడు నమ్ముతాడు, లేదా నమ్మనోడు నమ్మడు, కానీ ప్రజలకైతే ఇది జరిగింది అని తెలవాలా. కాబట్టి వైసీపీ నాయకులకి అంటే ఎంపీలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను చెప్పిన సమాచారం మీ గ్రామంలో సంక్రాంతి పండుగ ఉన్న వారం 10 రోజులు డిస్ప్లే చేయండి. కావాలంటే నేను మెయిల్ ఐడి ఇస్తున్నాను, మీరు నా మెయిల్ ఐడిని అడగండి, ఆ సమాచారం మీకు ఫార్వర్డ్ చేస్తాను. నా మెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com. దయచేసి స్క్రీన్ కూడా ఈ టైంలో డిస్ప్లే చేయండి, మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎవరైనా సరే ఈ సమాచారం చదవాలనుకున్నా, జనసేన కార్యకర్తలైనా సరే, పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు కాదు నిజాయితీ పరుడు అనుకునే వాళ్ళు ఇది చదవండి. పవన్ కళ్యాణ్ అడగండి, అన్న మనకి ఎందుకు తెలుగుదేశంతో పొత్తు, ఇది మనం ప్రధాని మోడీకి లెటర్ రాస్తే మనమే కదా సీఎం, జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అవినీతి అని ఆధారాలు ఇస్తున్నాము, ప్రజలు మనకే కదా ఓటేస్తారు, మనకెందుకు పొత్తు ఆలోచించాలి కదా వాళ్ళు కూడా. పొత్తు ఎందుకు? ఈ సత్య ఏంటి, ఈ దాసరి రాము వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించడం కోసము, అవినీతి నిర్మూలన కోసం వచ్చిన ఒక యేసు ప్రభు లాగానో, మేరీ మాత లాగానో, మదర్ తెరీసా లాగానో, శ్రీరామచంద్రుడు లాగానో అట్లా భావిస్తున్నారు వాళ్ళు, అట్లా చూపిస్తున్నారు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సత్య ఇంటికి చెప్పి నేను 2 సంవత్సరాలు మీరే అంటున్నారు, మరి సత్య ఇంటి పవన్ కళ్యాణ్ ఎందుకు అడగడు? ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఇంత అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు నీకు పొత్తు ఎందుకయ్యా అడగాలి కదా. నా మీద అడుగుతారండి, నీకు కమ్మ ద్వేషం అంటే ఏంటి? నేనేమో చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు దోచుకోడు అంటున్నా, ఆధారాలతో చెప్తేనేమో నువ్వు ఎక్సలెంట్ వ్యాలిడ్ పాయింట్స్ అన్నావు. నువ్వు అడగాల కదా పవన్ కళ్యాణ్ని. నువ్వు అవినీతి నిర్మూలన కోసం పార్టీ పెట్టినావు కదా, చంద్రబాబు నాయుడు ఇన్ని లక్షల అవినీతి చేసిన చింతా రాజశేఖర్ చెప్తున్నాడు, దానిని నేను వ్యాలిడ్ పాయింట్స్ అని నేను కూడా గుర్తించినా. నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకుంటావు అని సత్య ఏంటి ఎవరిని అడగాల? పవన్ కళ్యాణ్ అడగాల. నన్ను ఎందుకు అడుగుతున్నాడు? నన్ను కమ్మ ద్వేషం ఎందుకు అంటున్నాడు? ఏ ఉద్దేశంతో మీకు రిప్లై ఇచ్చిందో తెలియదు. అడగండి, పిలిపించి అడగండి, నంబర్ ఇస్తాను, పిలిపించి ఇంటర్వ్యూ చేయండి, కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి. ఏ పాయింట్స్ చెప్పినాడు అది వ్యాలిడ్ పాయింట్స్ అని మీరు ఎందుకు అన్నారు? అది మీకు గనక అవినీతి నిర్మూలించే పార్టీ కావాలంటే ఈ దాసరి రాము, ఈ సత్య ఏంటి వీళ్ళందరూ ఏమనాలా? పవన్ కళ్యాణ్కి ఏమో బలహీనతలు ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు, మీరు ఎక్స్పోజ్ చేయండి. చంద్రబాబు నాయుడు అవినీతిని మీరు ఎక్స్పోజ్ చేయండి. వీళ్ళు ఏమంటారు మళ్ళీ, మాకు థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం అంటున్నాడు. అవినీతి పరుడైన పవన్ కళ్యాణ్ని సంఖ ఎక్కిన పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు? జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెట్టింది కదా, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కదా, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కదా, అవినీతి మార్గాలు లేవు కదా. జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే గుర్తొచ్చింది. ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ లాంటి అపార రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, లేదంటే మంచి సిన్సియర్ ఆఫీసర్లు, ఇటువంటి వ్యక్తులు జనసేనలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎందుకు అవుతున్నారన్న ఇంత షార్ట్ టైంలో? ఇప్పుడు అదే అంటున్నా, ముద్రగడ పద్మనాభం గారికి తెలియదు, ముద్రగడ పద్మనాభం గారు కూడా వెళ్తానని వస్తున్నా చెప్తున్నా. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే వస్తే రాగానే దాహం వేసింది అనుకోండి, ఇట్లా వాళ్ళే తీసిస్తారా మూత తీసి సార్ ఇట్లా ఇస్తాడు పవన్, ఇట్లా ఇస్తాడు. ఏది మొదట్లో ఒక అధికార ప్రతినిధి చేరిండు జనసేన పార్టీలో, ఒక అధికార ప్రతినిధి ఒక టీవీ ఛానల్లో పనిచేస్తుండే విశాఖపట్నంలో. ఎన్నికలు వచ్చినాయి 2019 ఎన్నికలు. అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఆఫీస్లో ఉన్నారు, కలవడానికి వెళ్ళినాడు. పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు. ఏంటి, అంతకుముందు పవన్ కళ్యాణ్ 2 సార్లు ఇంటర్వ్యూ చేసిండు ఆయన. ఏంటి బాబు ఇట్లా వచ్చినామంటే, సార్ మీరేంటి సార్ 2 చోట్ల ఓడిపోయినా కూడా అసలు చెక్కు చెదరకుండా ఎట్లా ఉన్నారు సార్ మీరు? ఏదో అన్నాడు. సార్ మీరు చాలా గ్రేట్ సార్, ఒక హిమాలయ పర్వతం లాగా చెక్కు చెదరకుండా నిలబడ్డారు సార్, మీరు గ్రేట్ సార్. ఎక్కడ పని చేస్తున్నావు? అదే ఛానల్లా అంటే అదే ఛానల్. ఎంత శాలరీ అక్కడ అంటే 15,000 ఏమో ఇస్తారు సార్. వద్దులే కానీ నా దగ్గర చేరిపో, 50,000 శాలరీ రేపటి నుంచి నా దగ్గర 15,000 నుంచి 50,000 అయిపోయింది. మళ్ళీ 2వ సారి వెళ్తే మీ పిల్లలు బాగున్నారా, ఈ చాక్లెట్లు తీసుకొని వెళ్ళి ఇంత ఒక చాక్లెట్ డబ్బా తీసుకొని మీ పిల్లలకి కట్ చేస్తే 7 ఏడాది తర్వాత
ఆఫీసులోకి రానివద్దని గేట్ బంద్ చేసినారు. ఆయన గేట్ బట్టే ప్లాకార్డ్ పట్టుకుని ఉంచున్నాడు, దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అని. లోపల పంపిలే. పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ కలవకుండా వెళ్ళిపోతుంటే కారు వెనకాల సార్ 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 అనుకుంటా 1/2 కిలోమీటర్ వరకు ఎత్తినాడు. సో ముద్రగడ పద్మనాభం గారికి నేను చెప్పేది ఏమంటే, పవన్ కళ్యాణ్ వైఖరి లోపలికి వచ్చేటప్పుడు ఒకలాగుంటుంది, తర్వాత ఒకలాగుంటుంది అస్సలు సినిమా. వీళ్ళందరూ ఏమైనా జేడి లక్ష్మణ గారు, తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, అలాగే చింతల పార్థసారథి గారు, భరత్ భూషణ్ గారు, వీళ్ళందరూ బ్యూరోక్రాట్స్. వీళ్ళందరూ ఎందుకు వచ్చినారు, ఎందుకు వెళ్ళిపోయినారు? అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఉండలేరు. ఆత్మాభిమానం ఉన్నోడు ఎవడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉండలేరు. మీరు కూడా అదే రీజన్ తోటి బయటకు వచ్చారు. నేను పవన్ కళ్యాణ్తో అంత దూరం వెళ్ళను. నేనేమని ఈయన చూసినా, ఈయన చెప్పేది ఒకటి, ఈయన చుట్టుముండు చేసే కథలన్నీ వేరుగున్నాయి. ఈయన బయట ఒకటి లోపల ఒకటి అని అర్థమైపోయింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతా అని పోరాడలేదు. ఈ బ్యాడ్జ్, ఈ కార్యక్రమం 2015లో చెప్పిన 5 కోట్ల మంది చేత ఈ బ్యాడ్జ్ పెట్టిస్తే ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారని సంకేతం వెళ్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రత్యేక హోదా వస్తుంది. ఐకమత్యం తీసుకురావడానికి ఈ కార్యాచరణ ప్రకటించమంటే ప్రకటించలేదు. ఆయన ప్రకటించలేదు కదా, సరే ఆయన ఎట్లాగో ప్రత్యేక హోదా కోసం కొట్లాడదాం ఉంటుంది కదా, మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదని పోస్టర్ అంటిస్తుంటే ఆ కార్యక్రమం ఆపేమన్నాడు. ఓహో, ఈయన స్టేజ్ మీద మాట్లాడేది ఒకటి, లోపల ఒకటి అని అర్థమైంది. అప్పుడు బయటకు వచ్చేసి సో వీళ్ళందరూ ఇంకోటి, వీళ్ళతో పాటు మారిశెట్టి రాఘవయ్య గారు, నరసింహ యాదవ్, ముత్తంశెట్టి కృష్ణారావు గారు, ఆకుల సత్యనారాయణ గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, ఆర్టీఏ విజయబాబు గారు, మాదాసు గంగాధరం గారు, వీళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చేస్తారు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఊరికనే వెళ్ళిపోతారని వెళ్ళరు పార్టీలోకి. వాళ్ళందరూ అడుగుతారు, బాబు మీరు ఎందుకు బయటకు వచ్చేస్తారని అభిప్రాయాలు తీసుకుంటే ఆత్మాభిమానుడు ఎవడో వెళ్ళాడు పవన్ కళ్యాణ్. ఎందుకు అంత గట్టిగా చెప్తారు? అదే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులు ఎవరు అరిపాదాలు నాకేవాళ్ళు, భజన చేసి మోచేతి నీళ్ళు తాగాలనుకునేవాళ్ళు మాత్రం ఆయనతో ఉంటారు. పవన్ కళ్యాణ్ నాళ్లే కావాలి. జనసేన పార్టీ అసలు ఆంధ్రాలో లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత సీరియస్గా మీరు తీసుకోకపోతే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కూడా ఆయన ఇచ్చే చిన్న స్టేట్మెంట్కి మళ్ళీ రిప్లై ఇస్తున్నాడు కదా. ఎవరు ఇస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని ఇస్తున్నాడు? ప్రతి సందర్భాల్లో ఆయనను విమర్శిస్తా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్కి ఒక తెలంగాణలో ఎన్నికలైతే కూడా ఒక సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, బరెళ్ళకి పడ్డ ఓట్లు కూడా పడలేదు, ఆ వ్యక్తి కూడా మాట్లాడుతున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, తెలంగాణలో వ్యక్తి పూజ మానసిక రోగులు లేరు, ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తి పూజ మానసిక రోగులారా, పవన్ కళ్యాణ్కు ఉన్న విలువ ఇది గ్రహించండి. తెలంగాణ ప్రజలకి ఏంటి? తెలంగాణ అంటే ప్రేమ. కేసీఆర్ అన్నా, రేవంత్ రెడ్డి అన్నా, లేకపోతే బండి సంజయ్ అన్న వాళ్ళకి ప్రేమ తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళందరికంటే మించి తెలంగాణ అంటే ప్రేమ. నా దేశము, నా రాష్ట్రం అనే భావన ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ అట్లా కాదు. నా రాష్ట్రం సంఖ్య నాకిపోయినా పర్వాలేదు, నేను ఎవరైతే ఇష్టపడ్డానో వాడు సీఎం అయితే చాలు, లేదా నా కులపోడు సీఎం అయితే చాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గనక ఇది పక్కన పెట్టి, నా రాష్ట్రం బాగుంటే నేను బాగుంటా, నా పిల్లలు బాగుంటారు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనకు వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేది. అందుకనే జేడి లక్ష్మణ గారు ఒక కార్యాచరణకు పిలిపించినారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున, అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, రాజ్యాంగ పరంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా, అంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన హామీ, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి ఓటు వేయను అని ప్రతి గ్రామంలో జాతీయ జెండా సాక్షిగా ప్రతిజ్ఞ చేయమంటున్నారు ఆయన. జాతీయ జెండా ప్రతి గ్రామంలో ఎగరేస్తారు కదా, పంచాయతీ ఆఫీస్ దగ్గరనో, పాఠశాల దగ్గరనో. చిన్న పిల్లోడి దగ్గర నీకు ఓటు ఉందా లేదా పక్కన పెట్టి, ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి మేము వ్యతిరేకము, మేము ఓటు వేయమని జాతీయ జెండా దగ్గర ప్రమాణం చేయండి. ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయండి. ఈ కార్యాచరణ తీసుకుంటారు జేడి లక్ష్మణ్ గారు తీసుకుంటారు. జేడి లక్ష్మణ్ గారు ప్రకటించారు. నేను ఆయనకు సూచించడం జరిగింది, ఇది చేస్తే బాగుంటుందని. ఆయన దాన్ని అధికారికంగా ప్రకటించారు. సో ఈ 26 జనవరిన అది కార్యాచరణ అమలు చేస్తే నాకు పార్టీల కంటే నా రాష్ట్ర భవిష్యత్తు ఎంతమంది స్పందించే అవకాశం ఉంది మీరు చెప్పండి. ఇది అది అవకాశం చెప్పలేము మనం. ప్రజలు గనక నా రాష్ట్రం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే స్పందిస్తారు. లేదు నా కులపోడు నా ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే నాకు ఇప్పుడు సంక్రాంతి పండుగలు జరుగుతూ ఉంటాయి, కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. కోడి పందాలు
నా కోడి గెలవాలి నా కోడి గెలవాలి అని అనుకుంటారు అందరూ. అవును. గెలిచిన కోడి సచిన కోడి మరుసటి రోజు చికెన్ వండుకొని తింటారు అందరు. గెలిచిన కోడి ఒక రోజు ముందు వస్తుంది, ఓడిపోయిన కోడి ఒక రోజు ముందు వస్తుంది, గెలిచిన కోడి మరుసటి రోజు వస్తుంది. సంక్రాంతి రోజు అన్ని తలలు దిగుతాయి కోళ్ళయి. సో కాబట్టి ప్రజలారా మీ తలలు దిగకుండా చూసుకోండి. జాతీయ జెండా సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తే అది 1000 మంది చేస్తారా, 5000 మంది చేస్తారా, 10,000 మంది చేస్తారా, 1,00,000 మంది చేస్తారా, 1,00,00,000 మంది చేస్తారా మనకు చెప్పలేము. కానీ చేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం 5 సంవత్సరాల్లో అయిపోతుంది. ముఖ్యంగా నేను యూట్యూబర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా. యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చాలా మంచి మంచి వీడియోస్ మంచి సందేశాలు ఇస్తారు. కొంతమంది కామెడీ చేసినా కానీ దాంట్లో అద్భుతమైన సందేశం, ఒక మెసేజ్. సో వాళ్ళందరికీ నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క వీడియో ఇది చేయండి. యూట్యూబర్స్ అందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూట్యూబర్స్ అందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క వీడియో చేయండి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఒక బ్యాడ్జీ పెట్టుకోండి. బ్యాడ్జీ పెట్టుకోలేకపోతే మీరు ఒక వైట్ అట్టముక్క మీద ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని రాసి అది ఒక బ్యాడ్జీ లాగా పెట్టుకొని ఒక ప్రతిజ్ఞ చేయండి. జాతీయ జెండా దగ్గర ఆంధ్రప్రదేశ్లో గత ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయను అని మీరు చేస్తూ మీ ఛానల్ వీక్షకులందరూ దీన్ని అమలు చేయండి అని ఈ రోజు నుంచి వీడియోలు యూట్యూబర్స్ చేస్తే 26th నాటికి ఒక పెద్ద ఉద్యమం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ దాదాపు 2-3 వేల మంది యూట్యూబర్స్ ఉన్నారు, పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. నా అన్వేషణ, బ్యాంకాక్ పిల్ల, లోకల్ బాయ్ నాని, ఇలా పెద్ద పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం. మరి అట్లయితే చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వచ్చు కదా. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తున్నాం 2024 మేము పోరాడతామని చెప్తున్నారు. వచ్చినాక పోరాడే వాళ్ళకి తర్వాత ముందు పోరాడే వాళ్ళకి ఓటేస్తాం. అంటే ఎవరు పోరాడతారు ఇప్పుడు ఉన్న పరిస్థితి? ఇప్పటి నుంచి పోరాడండి, 3 నెలల టైం ఉంది కదా, 3 నెలల టైం ఉంది కదా. ఇప్పుడు ఎవరు బాగా పోరాడితే వాళ్ళకి ఇస్తాం బై. చలో, ఇది కూడా కోడి పందాలు. ఏ కోడి ఎక్కువ పోరాడితే వాళ్ళకి ఓటు. ప్రజలందరూ తీర్మానం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నది. సో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న, మీరు జనసేన నుంచి బయటకు వచ్చిన సందర్భంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ కొంతమంది మిమ్మల్ని ఏమంటారు అంటే, ఆయన ఆశించిన రీతిలో పదవులు రాలేదు, లేదంటే ఆశించిన రీతిలో పైకం రాలేదు, డబ్బులు రాలేదు అని అంటుంటారు, అందుకే ఆయన బయటకు వచ్చిర్రు అని మాట్లాడుతుంటారు. ఎంతవరకు వాస్తవం ఇది? నేను జనసేన పార్టీలోంచి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవస్థాపక సభ రోజున నాకు భగత్ సింగ్ స్ఫూర్తి అన్నారు. నేను భగత్ సింగ్ని ఆరాధిస్తా కాబట్టి నిజమైన లక్షణాలు పవన్ కళ్యాణ్లో ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసము 2015 జూలైలో అనుకుంటా, మే జూన్ జూలై ఆ సమయంలో ఆయన పార్టీ ఆఫీస్కి ఒక రిజిస్టర్ పోస్ట్, ఆయన పార్టీ ఈమెయిల్ ఐడికి మెయిల్, అలాగే ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఏమని, ప్రతి ఒక్క పౌరుడు ఇటువంటి ప్రత్యేక హోదా బ్యాడ్జీ పెట్టుకోవాలని మీరు పిలుపువ్వాలి అని. స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాలు చాలాసార్లు ఈమెయిల్స్ పెట్టి మీకు అది ట్విట్టర్ స్క్రీన్ షాట్ కూడా పెడతా, ఈమెయిల్ స్క్రీన్ షాట్ కూడా పెడతా, డిస్ప్లే చేయండి, జనాలు కూడా తెలవాలా వీడు బట్టిగా మాట్లాడుతుండా లేకపోతే ఆధారాలతో సహా మాట్లాడతాం. దానికి స్పందన లేకపోతే మేమేం చేస్తామంటే ఒక నినాదం రూపొందించినాం. ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు. ఆ పోస్టర్ కూడా పెడతా, అది కూడా మీరు డిస్ప్లే చేయండి. అది ఇంటింటికి వెళ్ళి ఒక గ్రామంలో అట్టిస్తే పక్క గ్రామం నుంచి మా గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయండి. అద్భుతమైన స్పందన. అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొంది మంచి మార్క్ తీసుకొస్తే విజయవాడలో అప్పుడు ఒక ఛానల్ ఉండేది, ఆ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచినారు. ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన మరుసటి రోజున అర్హాం యూసుఫ్ అని జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అప్పుడు, ఆయన ఒక మెసేజ్ పెట్టారు. ఆయన ఇంగ్లీష్లో పెట్టారు, చెప్తాను అది. నో మ్యాటర్ హౌ బ్రిలియంట్ మే బీ యువర్ ఐడియా, యు ఆర్ నాట్ సపోజ్ టు ఇంప్లిమెంట్ దిస్, స్టాప్ దిస్ ఇమీడియట్లీ. మీ ఆలోచన ఎంత గొప్పదైనప్పటికీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు, దీన్ని ఆపేయండి. అంటే ఏంటి, ప్రత్యేక హోదా కోసం మెడ తెగిపడినా కానీ అడుగు వెనకపడదని స్టేజ్ మీద అంటారు పార్టీ నాయకుడు. ఇంటింటికి వెళ్ళి పోస్టర్ అంటిస్తుంటే అది ఆపేయమంటున్నారు. ఏంది మెసేజ్ పెట్టడానికి ఆయన వెనక ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఆయన పార్టీ ప్రెసిడెంట్ చెప్పకుండా ఎందుకు పెడతాడు ఆయన? అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళ పేరందరూ చెప్తారు కదా. హమ్ లడేంగే జీత్నే తక్ లడేంగే అన్నాడు.
అంటే మేము పొట్లాడతాం గెలిచేంత వరకు కొట్లాడతాం. గెలిచే వరకు పొట్లాడతాం. ఎవరితో పొట్లాడుతా అన్నాడు? నరేంద్ర మోడీతో. అవును. అవసరమైతే పొట్టి శ్రీరాములాగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. చేసిండా? ఎవరితో పోరాడుతున్నాడు వాళ్ళతో పోయి పొత్తు పెట్టుకున్నాడు. అర్థమైందా? ఎవరితో పోరాడుతా అన్నాడు? చంద్రశేఖర్ ఆజాద్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోయి పొత్తు పెట్టుకోలేదు. ఈయనకి ఏం అర్హత ఉన్నది? వాళ్ళ పేర్లు ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఓకే. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత నచ్చక బయటకు వచ్చాయి. అన్న, మీరు పొద్దున్న లేస్తే పార్టీ సిద్ధాంతాలు నచ్చక, లేదంటే ఆ వ్యతిరేక విధానాలు ఉన్నాయి పార్టీలో కాబట్టి నేను బయటకు వచ్చేసిన అని మీరు మాట్లాడతారు. కానీ కొంతమంది మాట్లాడుతూ అసలు పార్టీనే మిమ్మల్ని బహిష్కరించింది, పార్టీనే మిమ్మల్ని సస్పెండ్ చేసింది, బయటకు పంపించేసింది అని అంటారు. కానీ ఎంతవరకు వాస్తవం అది? ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేసిందా, లేకపోతే నా అంతటా నేను నా పార్టీ సభ్యత్వం రద్దు చేయమని అక్కడ ఈశ్వర్ అనే ఒక ఆయనకి నేను వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వాట్సాప్ మెసేజ్కి సమాధానంగా మీరు కోరిక మేరకు మీ సభ్యత్వాన్ని రద్దు చేశాము అని చెప్పేసి నాకు రిప్లై ఇచ్చిందని మీకు స్క్రీన్ షాట్ పెడతాను. మీరే రద్దు చేయమని చెప్పారా? నేను పెడతాను. వాట్సాప్ చాట్ ఇప్పటికీ ఉంది, స్క్రీన్ షాట్ డిస్ప్లే చేయండి. అది కూడా మరి ఎందుకు పార్టీనే మిమ్మల్ని సస్పెండ్ చేసిందని ఇప్పుడు వాళ్ళకి జీర్ణించుకోలేరు. నేనే పార్టీని వదిలేసిన అంటే వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళకి మానసిక రోగం ఉంటుంది. వ్యక్తి పూజ మానసిక రోగం వల్ల పార్టీ నిన్ను మెడబట్టి బయటికి గెంటేసిందంటే వాళ్ళకి ఒక సంతృప్తి, ఆ మానసిక రోగం వల్ల అంతటా నేను పార్టీని వదిలేసిన అంటే నాకు పార్టీ పనికిరాంది అయిపోయింది. ఓకే. పార్టీ నన్ను మెడబెట్టి బయటికి గంటేసిందంటే పార్టీకి నేను పనికిరాను అనే సంతృప్తి, వాళ్ళకి ఆత్మసంతృప్తి కావాలి. వాస్తవాలతో పని లేదు. కాబట్టి ఆ సంతృప్తి పొందడం కోసం ఒక మానసిక రోగం వల్ల వాళ్ళు అంటూ ఉంటారు మిమ్మల్ని మెడబెట్టి బయటికి గెంటి వేసినారు అని. నేను ఈశ్వర్ అనే ఆయన ఈ మెంబర్షిప్ మొత్తానికి ఇన్ఛార్జ్. ఆయనకి 12th జూన్ 2019 మెసేజ్ పెట్టాను. నేను పార్టీ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను, నా సభ్యత్వం రద్దు చేయమని, మీ కోరిక మేరకే చేస్తాము అని చెప్పి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అట్లా నా సభ్యత్వం రద్దు అయింది. రైట్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్.